Good morning, children. Now we are at real numbers, ninth class syllabus. So in this ninth class syllabus, now the first question is, what is the first question? Define natural numbers. Define natural numbers. Define natural numbers. So what is natural number? All counting numbers are called as natural numbers. All counting numbers. All counting numbers అంటే మనం వీటిని కౌంట్ చేసేటప్పుడు ఏం చేస్తాము? 1 నుంచి స్టార్ట్ చేస్తాం కదా. 1 2 3 4 5 ఇట్లా మనము నంబర్స్ తోటి కౌంట్ చేయడం జరుగుతుంది. ఎంతవరకు ఉండొచ్చు? ఇవి ఇన్ఫినిటీ వరకు ఉండొచ్చు. అనంతం వరకు ఉంటాయి. అనంతం వరకు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది అనంతం వరకు ఉంటాయి కాబట్టి మనం లాస్ట్ నెంబర్ ఏదంటే ఐడెంటిఫై చేయగలుగుతామా? we can't identify. ఫస్ట్ నెంబర్ అంటే మాత్రం we can say what? 1. ఫస్ట్ నెంబర్ అంటే ఏంటిది? 1 అని చెప్పొచ్చును. కానీ లాస్ట్ నెంబర్ అంటే మాత్రం మనం ఏ నెంబర్ అనేది డిఫైన్ చేయలేము. ఓకేనా? సో నెక్స్ట్ వన్, నౌ లెట్ వి గో టు సెకండ్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్? హౌ న్యాచురల్ నంబర్స్ ఆర్ డినోటెడ్. న్యాచురల్ నంబర్స్ని ఎట్లా డినోట్ చేస్తాము? ఎన్ చేత డినోట్ చేస్తాం. ఎన్ ఈజ్ ఈక్వల్ ఇట్లా రాస్తాం. 1 2 3 4 డాష్ 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 అప్ టు ఇన్ఫినిటీ. సో దిస్ ఈజ్ ద వాట్ రిప్రజెంటేషన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ దేంతో రిప్రజెంట్ చేస్తామంటే ఎన్ తోటి రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ కమ్ టు వాట్ ఈజ్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటివిరా? ఆల్ కౌంటింగ్ నెంబర్స్ అంటే 1 2 3 4 డాష్ 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 అప్ టు ఇన్ఫినిటీ. దీస్ ఆర్ ద వాట్? న్యాచురల్ నంబర్స్. ఈ న్యాచురల్ నంబర్స్లో స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్ అంటే ఏంటిది? 1 ఈజ్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్. లార్జెస్ట్ న్యాచురల్ నంబర్ అంటే ఏంటిది? ఇన్ఫినిటీ, అనంతం. వీ కెనాట్ డిఫైన్. లార్జెస్ట్ అంటే వీ కాంట్ డిఫైన్. స్మాలెస్ట్ అంటే మాత్రం 1 ఈజ్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నంబర్. నెక్స్ట్ కమ్ టు వాట్? ఫోర్త్ క్వశ్చన్. రైట్ 2 టేబుల్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అండ్ బాటమ్ టు టాప్. 2 టేబుల్ రాయాలి. ఎట్లా రాయాలి? పైనుంచి కిందికి రాయాలి, కింది నుంచి పైకి రాయాలి. పైనుంచి కిందికి అంటే ఎట్లా? 2 1 జా 2 అట్లా రాసుకుంటే ఎక్కడి దాకా రాయాలి? 2 10 జా 20 దాకా రాయాలి. టాప్ టు బాటమ్ అన్నప్పుడు ఎట్లా రాయాలి? 2 10 జా 20 2 10 జా 20 అట్లా రాసుకుంటూ 2 1 జా 2 ఇట్లా రాసి వీటిని మెమరైజ్ చేయాలి. టేబుల్ని మెమరైజ్ చేయాలి. టాప్ టు బాటమ్ చెప్పాలి, నాకు బాటమ్ టు టాప్ చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ కమ్ టు ఫిఫ్త్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫిఫ్త్ క్వశ్చన్? వాట్ ఈస్ ద లార్జెస్ట్ న్యాచురల్ నంబర్. న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటివిరా? 1 2 3 4 డాష్ 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 అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉన్న నంబర్స్ని న్యాచురల్ నంబర్స్ అన్నాం. అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉన్న వాటిని ఏమంటున్నాము? న్యాచురల్ నంబర్స్ అని అంటున్నాం. కాబట్టి ఇందులోపల స్మాలెస్ట్ అంటేనేమో 1, లార్జెస్ట్ అంటే ఏంటిది? ఇన్ఫినిటీకి ఏ నెంబర్ని ఇన్ఫినిటీ అని చెప్పగలుగుతామా? చెప్పలేము. కాబట్టి మనం ఏం చేయాలి? ఇది కెనాట్ డిఫైన్డ్ అంటాం. కెనాట్ బి డిటర్మైన్డ్ ఆర్ వీ కెనాట్ సే ద లార్జెస్ట్ న్యాచురల్ నంబర్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి? ఫస్ట్, ఆల్ కౌంటింగ్ నంబర్స్ ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ నంబర్స్. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు? కాన్సిక్యూటివ్ న్యాచురల్ నంబర్స్ అని అంటే వరుస న్యాచురల్ నంబర్స్. ఏ 2 వరుస న్యాచురల్ నంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 1. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అయినా 1. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అయినా కూడా ఎప్పుడు ఎంత ఉంటుంది? డిఫరెన్స్. కాన్సిక్యూటివ్ న్యాచురల్ నంబర్స్, వరుస న్యాచురల్ నంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎప్పుడు కూడా 1 ఉంటుంది. వరుస న్యాచురల్ నంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది? ఎప్పుడైనా కూడా 1 ఉంటుంది. నెక్స్ట్ కమ్ టు సెవెంత్ క్వశ్చన్. హౌ వి విల్ గెట్ సక్సెసర్ అంటే ఏంది? నెక్స్ట్ నెంబర్. సక్సెసర్ అంటే ఏంద్రా? నెక్స్ట్ నెంబర్ని సక్సెసర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 3 4 5 6 ఇట్లా నెంబర్స్ ఉన్నాయనుకోండి. 1 న్యాచురల్ నెంబర్స్ రాద్దాం. 1 2 3 4 డాష్ 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 నెంబర్స్ ఉన్నాయనుకోండి. ఇట్లా నెంబర్స్ కనుక ఉంటే ఇప్పుడు 4 యొక్క సక్సెసర్ అంటే ఏంది? దాని తర్వాత వచ్చే నెంబర్. 2 యొక్క సక్సెసర్ అంటే ఏంది? దాని తర్వాత వచ్చే నెంబర్. ఇది రావాలి, సక్సెసర్ రావాలి, తర్వాత వచ్చే నెంబర్ రావాలి అంటే ఏం చేయాలి? దానికి +1 యాడ్ చేయాలి. 2 సక్సెసర్ ఎంత? 3.
కాబట్టి 2 సక్సెసర్ రావాలంటే ఏం చేయాలి? 2కి 1 యాడ్ చేయాలి. యాడ్ 1 టు గెట్ సక్సెసర్ ఆఫ్ ఎనీ నెంబర్. సక్సెసర్ అంటే ఏంది? ఆఫ్టర్ నెంబర్. యాడ్ 1 టు గెట్ సక్సెసర్ ఆఫ్ ఎనీ నెంబర్. సక్సెసర్ రావాలంటే ఇచ్చిన నెంబర్కి 1 యాడ్ చేయాలి. 1ని యాడ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ యూ విల్ గెట్ ప్రీడెసెసర్. ఫస్ట్ ప్రీడెసెసర్ అంటే ఏందో తెలియాలి. ప్రీడిసెసర్ అంటే ఏంటంటే ముందు నెంబర్ను ప్రీడిసెసర్ అంటాం. ముందు నెంబర్ని ఏమంటారు? ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉందనుకోండి, 4కు ప్రీడిసెసర్ ఎంత 3. 6 ఉందనుకోండి, దానికి ప్రీడిసెసర్ ఎంత 5. సో కాబట్టి ప్రీడిసెసర్ అంటే ముందు నెంబర్. ముందు నెంబర్ రావాలంటే ఏం చేయాలి? దీని నుంచి 1ని సబ్ట్రాక్ట్ చేయాలి. దీని నుంచి 1ని సబ్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి సబ్ట్రాక్ట్ 1 టు గెట్ ప్రీడిసెసర్. ప్రీడిసెసర్ అంటే ఏంటిదట? బిఫోర్ నంబర్. ప్రీడిసెసర్ అంటే ఏంటిదిరా? బిఫోర్ నంబర్. బిఫోర్ నంబర్. Next, go to 9th question. What is this 9th question? How many natural numbers are present between A and B? ఏకి బికి మధ్య ఎన్ని న్యాచురల్ నంబర్స్ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి రాద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 న్యాచురల్ నంబర్స్ తీసుకున్నాను. ఇప్పుడు 1కి మరియు 10కి 1కి మరియు 10కి మధ్య ఎన్ని న్యాచురల్ నంబర్స్ ఉన్నాయి? ప్రిన్సిపల్ ఏమన్నాడు? బి మైనస్ ఏ మైనస్ 1 అన్నాడు. బి అంటే ఎంత? 10. మైనస్ ఏ అంటే ఎంత? 1. మళ్ళీ -1 చేయమన్నాడు. ప్రిన్సిపల్ బి మైనస్ ఏ మైనస్ 1. సో 10 - 1 9. 9 - 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 8. ఇప్పుడు 8 న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయా లేవా చూడండి. 8 న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయా లేవా చూడండి. సో 1 2 3 4 5 6 7 8. 8 న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. సో బిట్వీన్ అన్నాడు కాబట్టి ఫస్ట్ది లాస్ట్ది కన్సిడర్ చేయొద్దు. వాటి మధ్యలో ఎన్ని న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయంటే చిన్నది కాబట్టి మీరు రాసి ఇట్లా చేసినారు. కానీ పెద్ద నెంబర్ ఇచ్చినాడు అనుకోండి, అప్పుడు యూ మస్ట్ యూజ్ దిస్ ప్రిన్సిపల్. వాట్ ఈస్ దట్ ప్రిన్సిపల్? బి మైనస్ ఏ మైనస్ 1. ఏ ప్రిన్సిపల్ని యూజ్ చేయాలి? బి మైనస్ ఏ మైనస్ 1 అనే ప్రిన్సిపల్ని యూజ్ చేస్తే యూ విల్ గెట్ న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ ఏ అండ్ బి. బిట్వీన్ ఏ అండ్ బి. నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. హౌ మెనీ న్యాచురల్ నెంబర్స్ ఆర్ ప్రజెంట్ ఏ టు బి? ఏ టు బి. ఏ టు బి అని అంటే ఏని కన్సిడర్ చేయాలి, బిని కూడా కన్సిడర్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఏ నుంచి బి వరకు ఎన్ని న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలంటే ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10. 10 న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. మరి పెద్దవి కనుక ఇస్తే బై యూజింగ్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ వీ కెన్ క్యాలిక్యులేట్. వాట్ ఈస్ దట్ ప్రిన్సిపల్? బి మైనస్ ఏ ప్లస్ 1. ఇప్పుడు బి అంటే ఎంత? బిగ్ నెంబర్ 10. మైనస్ ఏ అంటే ఎంత? స్మాల్ నెంబర్ 1 ప్లస్ 1. సో -1 + 1 గెట్ క్యాన్సల్డ్ ఈజ్ ఈక్వల్ టు 10. 10 న్యాచురల్ నెంబర్స్. సో ఏ నుండి బి వరకు ఎన్ని న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయంటేనేమో ఈ ప్రిన్సిపల్. ఏ నుంచి బి మధ్యలో ఎన్ని న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయంటే ఏం పెట్టాలి? మైనస్ పెట్టాలి. బి మైనస్ ఏ మైనస్ 1 ఇంతకుముందు ప్రిన్సిపల్. అట్లా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్, డిఫైన్ హోల్ నంబర్స్. డిఫైన్ హోల్ నంబర్స్. మరి హోల్ నంబర్స్ అంటే ఏంటిది? దేన్ని హోల్ నెంబర్స్ అంటారు? ద న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ 0 ఆర్ కాల్డ్ యాజ్ హోల్ నెంబర్స్. డిఫైన్ హోల్ నెంబర్స్ అంటే ఏంటిదట? న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ 0. న్యాచురల్ నెంబర్స్ ఏంటివి? 1 2 3 4 5 6 డాష్ 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 అప్ టు ఇన్ఫినిటివ్. సో ఇవి న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ 0. 0 తోటి కలిపి మిగతా న్యాచురల్ నెంబర్స్ అన్నిటిని కూడా ఏమనాలి? హోల్ నెంబర్స్ అంటారు. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ వీ కెన్ రైట్? 0 1 2 3 డాష్ 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 అప్ టు ఇన్ఫినిటివ్. కాబట్టి స్మాలెస్ట్ హోల్ నెంబర్ అంటే ఎంత? 0. బిగ్గెస్ట్ హోల్ నెంబర్ అంటే ఎంత? ఇన్ఫినిటివ్. ఇన్ఫినిటివ్ అంటే వీ కెనాట్ సే, వీ కెనాట్ డిటర్మైండ్. వీ కెనాట్ సే ఆర్ వీ కెనాట్ డిటర్మైండ్. సో దిస్ ఈజ్ ద వాట్ కాన్సెప్ట్ రిలేటెడ్ టు హోల్ నెంబర్స్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ హోల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్? హోల్ నెంబర్స్ దేంతో డినోట్ చేస్తారు? డబ్ల్యూతో డినోట్ చేస్తారు. సో హోల్ నెంబర్స్ అంటే ఏంటివి? ఆల్ న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ 0. ఆల్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? 1 2 3 4 5 డాష్ 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 అప్ టు ఇన్ఫినిటివ్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ నెంబర్స్. సో ఈ న్యాచురల్ నెంబర్స్లోతో 0 తోటి కలిసి ఉంటే, ఈ న్యాచురల్ నెంబర్స్ అన్ని 0 తోటి అలాంగ్ విత్ 0 న్యాచురల్ నెంబర్స్ ఉంటే they are called as what? Whole numbers, and represented with which letter? W. W తోటి రిప్రజెంట్ చేయాలి. దేంతో రిప్రజెంట్ చేయాలి? W తోటి రిప్రజెంట్ చేయాలి.
నెక్స్ట్ వాట్ ఈస్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్? స్మాలెస్ట్ హోల్ నెంబర్. సో హోల్ నెంబర్స్ ఏంటివి? 0, 1, 2, 3, 4 dash 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 up to infinity. All natural numbers along with 0 are called as what? Whole numbers. ఇందులో స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఏంటిది? 0. లార్జెస్ట్ హోల్ నెంబర్ ఏంటిది? ఇన్ఫినిటివ్. ఇన్ఫినిటివ్ అంటే వీ కెనాట్ డిటర్మైన్డ్. పెద్ద నెంబర్ అంటే ఏ నెంబర్ చెప్పినా దానికంటే ఇంకో నెంబర్ రాయొచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ 216 అన్నా అనుకోండి, మీరు ఏం చేయొచ్చు? ఇంకొక నెంబర్ 217 కూడా రాయొచ్చు. దానికంటే ఎక్కువ నెంబర్ ఏ నెంబర్ చెప్పినా దానికంటే ఎక్కువ నెంబర్ రాస్తారు. కాబట్టి మనకు బిగ్ నెంబర్ అనేది చెప్పలేము. బిగ్ నెంబర్ అనేది చెప్పలేము. స్మాలెస్ట్ నెంబర్ మాత్రం ఏంటిది? 0. బిగ్ నెంబర్ని మనము డిఫైన్ చేయలేము. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్. రైట్ 3 టేబుల్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అండ్ బాటమ్ టు టాప్. 3 టేబుల్ని ఏం చేయాలి? పైనుంచి కిందికి రాయాలి, కింది నుంచి పైకి రాయాలి. పైనుంచి కిందికి అంటే ఏం చేయాలి? 3 ones దగ్గర స్టార్ట్ చేసి 3 10s దగ్గర ఎండ్ చేయాలి. 3 10s are 30. అట్లే కింది నుంచి పైకి అంటే ఏం చేయాలి? 3 10s are 30 నుంచి స్టార్ట్ చేసి రాసుకుంటూ వచ్చి ఎక్కడ ఎండ్ చేయాలి? 3 1s are 3 ఇక్కడ ఎండ్ చేయాలి. ఇట్లా టాప్ టు బాటమ్ రాయాలి, టాప్ టు బాటమ్ రాయాలి, బాటమ్ టు టాప్ రాయాలి. ఇట్లా రాసి ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఎక్కడ అడిగినా కూడా చెప్పడానికి వస్తుంది. టేబుల్స్ లేకుండా మనం మ్యాథ్స్ లోపల ఏ ప్రాబ్లమ్స్ను కూడా చేయలేము, ఫాస్ట్గా చేయలేము. కాబట్టి టేబుల్స్ అట్లీస్ట్ 10 టేబుల్స్ వరకైనా కింద నుంచి పైకి రావాలి, పైనుంచి కిందికి రావాలి, ఎక్కడ అడిగితే అక్కడ రావాలి. ఓకేనా? సో ఇది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లార్జెస్ట్ హోల్ నెంబర్? లార్జెస్ట్ హోల్ నెంబర్ ఏంటిది? లార్జెస్ట్ హోల్ నెంబర్ అంటే ఫస్ట్ హోల్ నెంబర్స్ ఏంటివి? 0తో పాటు న్యాచురల్ నెంబర్స్ 1 2 3 4 5 డాష్ 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 అప్ టు ఇన్ఫినిటివ్. సో ఇందులో లార్జెస్ట్ అంటే ఇది బిగ్ది. బిగ్ది మనం చెప్పలేము. బిగ్ది చెప్పగలుగుతామా? చెప్పలేము. స్మాల్ అంటే మాత్రం 0. స్మాల్ అంటే ఏం తీసుకోవచ్చు? 0 తీసుకోవచ్చు. కానీ బిగ్ది చెప్పగలుగుతామా? వీ కెనాట్ డిటర్మైన్డ్. బిగ్ది మాత్రం చెప్పలేము. నెక్స్ట్ 16th క్వశ్చన్, ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. ఈజ్ ఇట్ కరెక్ట్? అన్ని న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ అవుతాయి. సో హోల్ నెంబర్స్ అంటే ఏంటివి? 0తో పాటు న్యాచురల్ నెంబర్స్, 0తో పాటు న్యాచురల్ నెంబర్స్. సో ఇవి మొత్తం హోల్ నెంబర్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హోల్ నెంబర్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏంటిది? న్యాచురల్ నెంబర్స్. కాబట్టి ఉన్న న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా హోల్ నెంబర్స్లో ఉన్నాయా లేవా? హోల్ నెంబర్స్లో ఉన్నాయి. కాబట్టి ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. దీని రివర్స్ పాసిబుల్ అవుతుందా? ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ అయితే హోల్ నెంబర్స్ అంటే ఇలా 0 ఉంది, కానీ 0 న్యాచురల్ నెంబర్లలో ఉండదు. కాబట్టి అన్ని హోల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ కావు. కానీ అన్ని న్యాచురల్ నెంబర్స్ ఏమవుతాయి? హోల్ నెంబర్స్ అవుతాయి. అన్ని న్యాచురల్ నెంబర్స్ ఏమవుతాయి? హోల్ నెంబర్స్ అవుతాయి అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. డస్ ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్? డస్ ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ అంటే అన్ని హోల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ అవుతాయా? చూద్దాం. హోల్ నెంబర్స్ అంటే ఏంటివిరా? హోల్ నెంబర్స్ అంటే ఏంటివి చెప్పండి? హోల్ నెంబర్స్ అంటే హోల్ నెంబర్స్ W is equal to 0 1 2 3 4 5 6 డాష్ 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 అప్ టు ఇన్ఫినిటీ. సో ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్. ఈ న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా హోల్ నెంబర్స్ అవుతాయి. ఓకేనా? కానీ 0 అనేది ఏంటిది? హోల్ నెంబర్. ఇది న్యాచురల్ నెంబర్స్లో ఉంటుందా? న్యాచురల్ నెంబర్స్లో ఉండదు. కాబట్టి 0 తప్ప మిగతా అన్నీ కూడా హోల్ నెంబర్స్ అవుతాయి. హోల్ నెంబర్స్ అంటే అన్ని న్యాచురల్ నెంబర్స్ కూడా. డస్ ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఈ హోల్ నెంబర్స్ అన్నీ కూడా న్యాచురల్ అవుతాయి. కానీ ఈ హోల్ నెంబర్ న్యాచురల్ అవుతుందా? కాదు. కాబట్టి ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ నాట్ న్యాచురల్ ఎక్సెప్ట్ 0. నో అని పెట్టినారు చూడండి. ఫస్ట్ ఆన్సర్ నో తర్వాత కామా ఉండాలి. నో ఎక్సెప్ట్ 0 రిమైనింగ్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్. 0 తప్ప మిగతా హోల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ న్యాచురల్ అవుతాయి. కానీ 0 మాత్రం కేవలం హోలే అవుతుంది, న్యాచురల్ కాదు. నెక్స్ట్ కమ్ టు 18th క్వశ్చన్. 18th క్వశ్చన్ ఏంటిదిరా? ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ హోల్ నెంబర్స్ ఈజ్. హోల్ నెంబర్స్ రాయండి. 0 1 2 3 4 5 6 డాష్ 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 అప్ టు ఇన్ఫినిటివ్. ఇందులో ఏ రెండు హోల్ నెంబర్స్ వరుస హోల్ నెంబర్స్ మధ్యలో అయినా
ఏ రెండు వరుస హోల్ నెంబర్స్ మధ్యలోనైనా డిఫరెన్స్ ఎంత ఉంటుందో చూడండి, 1 మాత్రమే ఉంటుంది. ఏ రెండు హోల్ నెంబర్స్ మధ్యనైనా డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. ఏ రెండు హోల్ నెంబర్స్ మధ్యనైనా కూడా డిఫరెన్స్ 1 ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఎంత, 1. నెక్స్ట్ 19th క్వశ్చన్. డిఫైన్ ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంది? ద న్యాచురల్ నెంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 ఆర్ కాల్డ్ యాజ్ ఈవెన్ నెంబర్స్. అంటే నీకు ఏదైనా ఒక నెంబర్ కనుక ఇస్తే దాన్ని 2 తోటి కనుక డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి. అదైతే కంప్లీట్ డివిజన్ అంటారు, కంప్లీట్ ఎగ్జాక్ట్ డివిజిబుల్ అంటారు. సో రిమైండర్ 0 రావాలి. అట్లా వస్తే వాటిని ఏమంటారు, ఈవెన్ నెంబర్స్ అంటారు. అంటే నథింగ్ బట్ వాట్ 2 టేబుల్లో వచ్చే నెంబర్స్. అంటే ఏమవుతుంది, 0, 2, 4, 6, 8, 10, 12 ఇట్లా అన్ని నెంబర్స్ మనకు లాస్ట్ ఏం కావాలి, 2 టేబుల్లో వచ్చే నెంబర్లు అన్నీ కూడా, అంటే లాస్ట్ నెంబర్ 2 తోటి కానీ 0 తోటి కానీ 4 తోటి కానీ 6, 8 తోటి ఎండ్ అయితే దట్ విల్ బి వాట్ డివిజిబుల్ విత్ 2 తోటి డివిజిబుల్ అవుతుంది. ఆల్ ఈవెన్ నెంబర్స్. హౌ ఈవెన్ నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్. ఈవెన్ నెంబర్స్ దేంతో రిప్రజెంట్ చేయాలి, ఈ తోటి రిప్రజెంట్ చేయాలి. ఈ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి, 0, 2, 4, 6, 8 డాష్ 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 అప్ టు ఇన్ఫినిటివ్. సో స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ ఏంటిది, 0. బిగ్గెస్ట్ ఈవెన్ నెంబర్ ఏంటిది, వి కెనాట్ డిటర్మైండ్. 0 అనేది ఈవెన్ నెంబర్ అవుతుందా, 0ని 2 తోటి డివిజిబుల్ చేయండి. సో 2 zeros 0. కాబట్టి రిమైండర్ ఎంత వస్తుంది, 0లోకి వెళ్ళి 0 అవుతుంది 0, రిమైండర్ 0 వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ద వాట్, ఇదేంటిది మనకు ఒక ఈవెన్ నెంబర్. 0 అనేది ఒక ఈవెన్ నెంబర్. నెక్స్ట్, ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్. ఏ రెండు ఈవెన్ నెంబర్స్ మధ్యనైనా కూడా డిఫరెన్స్ ఎంత ఉంటుందో చూడండి. ఈవెన్ నెంబర్ 0, 2, 4, 6, 8, 10, 12 అండ్ సో ఆన్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎప్పుడు కూడా ఎంత ఉంటుంది చూడండి, 2 ఉంటుంది. ఏ రెండు వరుస డిఫరెన్స్ ఈవెన్ నెంబర్స్ మధ్యనైనా కూడా ఎంత ఉంటుంది, డిఫరెన్స్ 2 మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత పెట్టినారు, 2. ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 ఈవెన్ నెంబర్స్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎప్పుడు కూడా 2 ఉంటుంది. కాబట్టి డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 22nd క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ఎనీ 2 ఈవెన్ నెంబర్స్ ఈజ్. రెండు ఈవెన్ నెంబర్స్ కనుక యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ అనేది ఈవెన్ అవుతుందా, ఆడ్ అవుతుందా? ఎప్పుడు కూడా ఈవెనే అవుతుంది. ద సమ్ ఆఫ్ ఎనీ 2 ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. సో దానికి ఏవైనా 2 ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 6, 10 తీసుకుంటున్నాను. ఇవి 2 ఈవెన్ నెంబర్స్. ఈ రెండింటిని కనుక యాడ్ చేస్తే 16 వస్తుంది. 16 కూడా ఏంటిది, ఒక ఈవెన్ నెంబరే. ఏ 2 ఈవెన్ నెంబర్స్ని తీసుకొని మీరు యాడ్ చేసినా కూడా అది ఈవెన్ నెంబరే వస్తుంది. ఈవెన్ నెంబర్ వస్తుంది. అంటే యాడ్ చేస్తే మనకి ఎప్పుడు కూడా ఈవెనే వస్తుంది. 23 క్వశ్చన్. ద ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ 2 ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 4 ఉన్నది, అదేవిధంగా 6 ఉన్నది. 4 అనేది ఈవెన్ నెంబర్, 6 అనేది కూడా ఈవెన్ నెంబర్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 4, 6 24 వచ్చింది. 24 కూడా ఏంటిది, ఇది కూడా ఒక ఈవెన్ నెంబరే. 2 ఈవెన్ నెంబర్లని ప్రోడక్ట్ చేసినా కూడా మళ్ళీ ఏమొస్తుంది, ఈవెనే వస్తుంది. ఇఫ్ వి మల్టిప్లై ఎనీ 2 ఈవెన్ నెంబర్స్ ఆల్వేస్ వి విల్ గెట్ అగైన్ ఈవెన్ నెంబర్. మళ్ళీ ఈవెన్ నెంబరే వస్తుంది. నెక్స్ట్ వన్, 24th క్వశ్చన్. రైట్ 4 టేబుల్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అండ్ బాటమ్ టు టాప్. ఇక్కడ రైట్ అనే ఉంటే రాసే వదిలిపెట్టద్దు, మీరు నేర్వాలి. నేను ఎవ్రీ సాటర్డే రివిజన్ క్లాస్కి వచ్చినప్పుడు కంపల్సరీ మీరు ఏం చెప్పాలి, నాకు ఏది అడిగినా కూడా, ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆ క్వశ్చన్ వీక్లో సంబంధించిన అన్ని క్వశ్చన్లకి ఆన్సర్లు నేను ర్యాండమ్గా చెక్ చేస్తాను. యూ హ్యావ్ టు సే ఆన్సర్స్, ఓకేనా? సో ఇప్పుడు 4 టేబుల్ టాప్ టు బాటమ్ అంటే 4 1 4,
నుంచి ఎక్కడ దాకా రాయాలి? టాప్ టు బాటమ్ అంటే 4 10 40 వరకు రాయాలి. ఇన్ ద సేమ్ వే బాటమ్ టు టాప్ అంటే ఏం చేయాలి? ఫస్ట్ 4 10 40 నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ దాకా రాయాలి? 4 1 4 దాకా రాయాలి. అంటే టాప్ టు బాటమ్ నేర్వాలి, బాటమ్ టు టాప్ నేర్వాలి. టాప్ టు బాటమ్ నేర్వాలి అండ్ బాటమ్ నుంచి టాప్కి రెండు నేర్చితే మనకు ఈజీగా ఎక్కడ అడిగితే అక్కడ చెప్పొచ్చేటట్టు ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ ఆడ్ నంబర్స్. ఆడ్ నెంబర్స్ అంటే ఏంది? ద నంబర్స్ లీవ్స్ 1 యాజ్ రిమైండర్ వెన్ డివైడెడ్ విత్ 2. ఏదైనా ఒక నంబర్ని 2 తోటి డివైడ్ చేసేటప్పుడు చేస్తే రిమైండర్ ఎంత రావాలి? 1 రావాలి. ఏదైనా ఒక నంబర్ని 2 తోటి కనుక డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, అది ఈవెన్ నెంబర్. రిమైండర్ 0 వస్తే ఈవెన్ నెంబర్. 2 తోటి డివైడ్ చేసేటప్పుడు రిమైండర్ కనుక 1 వచ్చింది అనుకోండి, అది ఆడ్ నెంబర్. అది ఏం నెంబరు? ఆడ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ నెంబర్స్ కనుక తీసుకోండి, 7 ఉంది అనుకోండి. 7 ఆడా ఈవెనా చూద్దాం, డివైడ్ చేసి చూడాలి. 7ని 2 తోటి డివైడ్ చేయండి. 7ని 2 తోటి కనుక డివైడ్ చేస్తే 2 3 6. సో 7లోకి వెళ్ళి 6 సబ్ట్రాక్ట్ చేయండి, 1 వచ్చింది. ఈ 1 అనేది ఏంటిది? రిమైండర్. ఈ 1 అనేది ఏంటిది? రిమైండర్. 1 అనేది రిమైండర్. కాబట్టి ఈ రిమైండర్ ఏదైతే ఉందో దిస్ విల్ బి ద వాట్? ఈ రిమైండర్ ఏదైతే ఉందో మనకు 1 కనుక రిమైండర్ కనుక వస్తే అవి ఆడ్ నంబర్స్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఆడ్ నెంబర్స్ ఆర్ డినోటెడ్. ఆడ్ నెంబర్స్ దేంతో రిప్రజెంట్ చేస్తాము? ఓ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఆడ్ నెంబర్స్ దేంతో రిప్రజెంట్ చేస్తాము? ఓ తోటి రిప్రజెంట్ చేస్తాం. సో ఓ ఈజ్ ఈక్వల్ టు ఆడ్ నెంబర్స్ 1 3 5 7 9 11 13 15 and so on up to infinity. These are the what? Odd numbers. కాబట్టి స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ ఏందో చెప్పండి? 1. లార్జెస్ట్ ఆడ్ నెంబర్ we cannot determine. We cannot say. లార్జెస్ట్ హోల్ నెంబర్ని మనం చెప్పలేము. లార్జెస్ట్ ఈవెన్ నెంబర్ని చెప్పలేము. లార్జెస్ట్ ఆడ్ నెంబర్ని కూడా చెప్పలేము. ఎందుకంటే అది ఇన్ఫినిటీ వరకు ఉంటాయి నంబర్స్. లాస్ట్ నెంబర్ ఏదంటే we cannot say. ఇప్పుడు దీని ఆన్సర్ ఏంది? హౌ ఆడ్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ అంటే విత్ ఓ. ఇది 0 కాదు, ఓ తోటి డినోట్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ ఈజ్. ఏ రెండు వరుస ఆడ్ నెంబర్స్ మధ్యనైనా కూడా డిఫరెన్స్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆడ్ నెంబర్స్ రాసుకోండి. 1 3 5 7 9 11 13 15 17 అండ్ సో ఆన్. ఈ రెండు ఆడ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత? 2. ఈ రెండు ఆడ్ నెంబర్స్ మధ్య, వరుస ఆడ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎప్పుడైనా 2నే ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? వరుస ఈవెన్ నెంబర్స్ మధ్యనైనా డిఫరెన్స్ 2a, వరుస ఆడ్ నెంబర్స్ మధ్యనైనా డిఫరెన్స్ 2a ఉంటుంది. ఇక నెక్స్ట్ స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ అంటే ఎంత? 1. లార్జెస్ట్ ఆడ్ నెంబర్ అంటే ఎంత? ఇన్ఫినిటివ్ అంటే we cannot determine. So this is the what difference between any two consecutive odd numbers. The sum of two odd numbers is always even. Sum of two odd numbers is always even. చూద్దాం అవన్నీ రెండు. 3 అనేది తీసుకున్నాను ఒక ఆడ్ నెంబర్, ఇంకొక ఆడ్ నెంబర్ 9 అనేది తీసుకున్నాను. 3 + 9 ఎంత? 12 అనేది ఏంటిది? ఈవెన్ నెంబర్. 3 ఆడ్ నెంబర్, 9 ఆడ్ నెంబర్. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది. రెండు ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేసినా ఈవెనే వస్తుంది, రెండు ఆడ్ నెంబర్స్ని యాడ్ చేసినా కూడా ఈవెనే వస్తుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, 29th క్వశ్చన్. ద ప్రోడక్ట్ ఆఫ్ టూ ఆడ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఆడ్. The product of two odd numbers is always odd. The product of two odd numbers, ఏవైనా రెండు ఆడ్ నెంబర్స్ తీసుకోండి. ఒకటి 5 తీసుకోండి, ఇంకొకటి 9 తీసుకోండి. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేయాలి. 5 9 45. సో కాబట్టి 45 అనేది ఏంటిది?
ఆడ్ నెంబర్. 45 ఏంటిది ఆడ్ నెంబర్. 45ని 2 తోటి డివైడ్ చేస్తే మీకు రిమైండర్ 1 వస్తుంది. కాబట్టి 45 ఆడ్ నెంబర్. సో మీకు ఈజీగా ఆడ్ నెంబర్ అని ఎట్లా గుర్తుపట్టుకోవాలంటే చివరలో 1 తోటి కానీ 3 తోటి కానీ 5 తోటి కానీ 7 తోటి కానీ 9 తోటి కానీ అది ఎండ్ కావాలి. ఆ నంబర్ దేంతో ఎండ్ కావాలి? ఇగో ఈ డిజిట్స్ తోటి కనుక ఎండ్ అయితే దాని ఏమవుతుంది? ఆడ్ నెంబర్ అవుతుంది. 100% చచ్చుకుంటుంది. ఆడ్ నెంబర్ కావాల్సిందే. దేంతో ఎండ్ కావాలి నంబరు? 1 3 5 7 9 ఎంతో ఎండ్ అయితే ఆడ్ నెంబర్. ఇది 5 తోటి ఎండ్ అయింది కాబట్టి ఆడ్ నెంబర్. ఇది ఆడ్ నెంబరే, ఇది ఆడ్ నెంబరే. దీని ప్రోడక్ట్ కూడా ఎప్పుడు కూడా ఏ నెంబర్ వస్తుంది? ఆడ్ నెంబరే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ఎన్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్ ఈజ్. సమ్ ఆఫ్ ఈవెన్ ఆడ్ నెంబర్. ఒకటి ఈవెన్ నెంబర్ తీసుకోండి, ఇంకొకటి ఆడ్ నెంబర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 7 ఆడ్ నెంబర్. ఈ రెండింటిని కనుక యాడ్ చేస్తే నాకు ఏమొస్తుంది? ఆడ్ నెంబర్ వస్తుంది. సో ఇది ఈవెన్ నెంబర్, 7 ఈజ్ ద ఆడ్ నెంబర్. ఈ రెండింటిని యాడ్ చేస్తే వి విల్ గెట్ 11. 11 అనేది కూడా ఆడ్ నెంబరే. కాబట్టి సమ్ ఆఫ్ ఎన్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఆడ్. ఈవెన్ నెంబర్ని ఆడ్ నెంబర్ని కనుక మనం యాడ్ చేస్తే మనకేమొస్తుంది? ఆడ్ నెంబరే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 31 క్వశ్చన్, ద ప్రోడక్ట్ ఆఫ్ ఎన్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్ ఈజ్. ఒక ఈవెన్ నెంబర్ని ఒక ఆడ్ నెంబర్ని ఒక ఆడ్ నెంబర్ని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 4 5 జా 20. 4 5 జా 20. సో కాబట్టి ఏమొచ్చింది నాకు? ఈవెన్ నెంబర్ వచ్చింది. ఈవెన్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ వచ్చింది. మళ్ళా ఈవెన్ నెంబర్ ఇంటూ ఈవెన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ ఈవెన్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 2 4. 2 4 జా 8. 8 అనేది ఈ 2 అనేది ఈవెన్ నెంబరే, 4 అనేది ఈవెన్ నెంబరే, 8 అనేది కూడా ఈవెన్ నెంబరే. అంటే ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ ప్రోడక్ట్ అయినా ఈవెనే వస్తుంది, ఈవెన్ నెంబర్ ప్రోడక్ట్ అయినా ఈవెనే వస్తుంది. మళ్ళీ ఈవెన్ అండ్ ఆడ్ ప్రోడక్ట్ చూడండి, ఈవెన్ అండ్ ఆడ్ ఏమొచ్చింది? ఈవెన్ వచ్చింది. రెండు ఆడ్ నెంబర్స్ తీసుకోండి, 3 and 5. ఆడ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ ప్రోడక్ట్ ఈజ్ 15. సో రెండు ఆడ్ నెంబర్లు అయితే దాని యొక్క ప్రోడక్ట్ కూడా ఏమొస్తుంది? ఆడ్ నెంబరే వస్తుంది. రెండు ఆడ్ నెంబర్ల యొక్క ప్రోడక్ట్ ఆడ్ నెంబరే వస్తుంది. కానీ రెండు ఈవెన్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఈవెన్ నెంబరే వస్తుంది. ఒక ఈవెన్ ఒక ఆడ్ ప్రోడక్ట్ ఎప్పుడు కూడా ఈవెనే వస్తుంది. ఓకేనా? రెండు ఆడ్ అయితే మాత్రమే ప్రోడక్ట్ ఆడ్ వస్తుంది. ఇక మిగతా ఏ సందర్భంలో అయినా కూడా ఈవెనే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 32. క్వశ్చన్ నెంబర్ 32. వాట్ ఈజ్ మల్టిపుల్? ద ప్రోడక్ట్ ఆఫ్ కౌంటింగ్ నంబర్స్ విత్ గివెన్ నెంబర్ ఆర్ కాల్డ్ యాజ్ మల్టిపుల్స్. ఏంటిదట మల్టిపుల్స్ అంటే? ద ప్రోడక్ట్ ఆఫ్ గివెన్ నెంబర్, ఇచ్చిన నెంబర్ తోటి ఏం చేయాలి? కౌంటింగ్ నెంబర్స్ తోటి మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి దాని ఆన్సర్ రాసుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 యొక్క మల్టిపుల్స్ రాయమన్నాడు అనుకోండి. 3 కౌంటింగ్ నెంబర్స్ ఏంటివి? 1 2 3 డాష్ 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 అప్ టు ఇన్ఫినిటీ. ఓకేనా? కాబట్టి ఇందులో దీని యొక్క మల్టిపుల్స్ కనుక నేను రాయమంటే దీన్ని ఇట్లా మల్టిపుల్ అయ్యాలి. 3ని 1 తోటి, 2 తోటి, 3 తోటి, 4 తోటి, 5 తోటి ఇట్లా మల్టిపుల్ అప్ టు ఇన్ఫినిటీ దాకా మల్టిప్లై చేసి వాటి ప్రోడక్ట్ రాయాలి. 3 1 జా 3, 3 2 జా 6, 3 3 జా 9, 3 4 జా 12 ఇట్లా రాసుకుంటూ పోతే అప్ టు ఇన్ఫినిటీ దాకా రాసుకుంటూ వెళ్తాం. వీటిని ఏమంటారు? మల్టిపుల్స్ అంటారు. ద ప్రోడక్ట్ ఆఫ్ కౌంటింగ్ నంబర్స్ విత్ గివెన్ నెంబర్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? మల్టిపుల్స్. సో ఈ మల్టిపుల్స్ కనుక రాస్తుంటే స్మాలెస్ట్ మల్టిపుల్ ఏమవుతుంది? ఆ నంబరే అవుతుంది. స్మాలెస్ట్ మల్టిపుల్ ఏమవుతుంది? గివెన్ నెంబర్. లార్జెస్ట్ మల్టిపుల్ అంటే ఏంది? ఇన్ఫినిటీ వచ్చింది కాబట్టి వీ కెనాట్ డిటర్మైండ్. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ టు మల్టిపుల్స్. ఓకేనా? మల్టిపుల్స్ అంటే ఏంటివి? మనం ఏ నెంబర్ని అయితే కౌంటింగ్ నెంబర్స్ తోటి మల్టిప్లై చేయడం వల్ల ప్రోడక్ట్ చేయడం వల్ల వచ్చే ఆన్సర్స్ ఉంటాయో అవన్నీ మల్టిపుల్స్ అవుతాయి. స్మాలెస్ట్ మల్టిపుల్ ఏమవుతుంది? అదే నెంబర్కి ఈక్వల్ అవుతుంది. లార్జెస్ట్ మల్టిపుల్ని మాత్రం మనం ఫైండ్ అవుట్ చేయలేము. నెక్స్ట్ క్వశ్చన్ 33. క్వశ్చన్ నెంబర్ 33 చూడండి. ఏమన్నాడు? మల్టిపుల్స్ ఆర్ డివిజిబుల్ విత్ విచ్ నంబర్? మల్టిపుల్స్ ఏ నెంబర్ తోటి డివిజిబుల్ అవుతాయి అంటున్నాడు. ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ ఎ నంబర్ ఈజ్ డిఫరెంట్ విత్ ద నంబర్. ఒక నంబర్ యొక్క మల్టిపుల్స్ ఫర్ ఎగ్జాంపుల్ 3 మల్టిపుల్స్ ఇంతకుముందు రాసినాం కదా. ఏంటివి 3 మల్టిపుల్స్?
3, 6, 9, 12, 15, 18 ఇవన్నీ కూడా 3 మల్టిపుల్స్. సో ఈ 3 మల్టిపుల్స్ కనుక నేను రాస్తూ ఉంటే ఈ 3 మల్టిపుల్స్ అన్నీ కూడా దేనితోటి డివిజిబుల్ అవుతాయి అని అంటే ఈ 3 తోటి డివిజిబుల్ అవుతాయి. డివిజిబుల్ విత్ ద నంబర్. ఈ నంబర్ యొక్క మల్టిపుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ నంబర్ తోటి కంపల్సరీ డివిజిబుల్ కావాల్సిందే. సో 3ని 6, 9, 12 ఇవన్నీ కూడా 3 టేబుల్లో డివిజిబుల్ అవుతాయి. కాబట్టి ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ ఎ నంబర్ డివిజిబుల్ విత్ దట్ నంబర్. నెక్స్ట్ 34. క్వశ్చన్ నెంబర్ 34 చూడండి. రైట్ 5 టేబుల్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అండ్ బాటమ్ టు టాప్. 5 టేబుల్ను పైనుంచి కిందికి రాయండి, కింది నుంచి పైకి రాయండి. అంటే ఏం చేయాలి? పైనుంచి కిందికి అన్నప్పుడు 5 1 జా 5 దగ్గర స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ చేయాలి? 5 10 జా 50 దగ్గర ఎండ్ చేయాలి. అదేవిధంగా బాటమ్ నుంచి టాప్ రాయమన్నప్పుడు ఏం చేయాలి? 5 10 జా 50 దగ్గర స్టార్ట్ చేసి 5 1 జా 5 దగ్గర ఎండ్ చేయాలి. ఓకేనా? సో ఇట్లా మనం రాయడం వల్ల మనకేమవుతుంది? ఈజీగా ఆ టేబుల్ మొత్తం వస్తుంది. అదేవిధంగా ఎక్కడ అడిగినా కూడా చెప్పడానికి వీలవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ మల్టిపుల్స్ ఆర్ డివిజిబుల్ విత్ విచ్ నంబర్. మల్టిపుల్స్ అనేది దేనితోటి డివిజిబుల్ అవుతాయి. సో ద మల్టిపుల్స్ ఆఫ్ ఎవ్రీ నంబర్ ఆర్ డివిజిబుల్ విత్ దట్ నంబర్. మల్టిపుల్స్ ఆఫ్ 3 ఆర్ డివిజిబుల్ విత్ 3 టేబుల్. మల్టిపుల్స్ ఆఫ్ 3 ఆర్ డివిజిబుల్ విత్ 3 టేబుల్. మల్టిపుల్స్ ఆఫ్ 4 విత్ డివిజిబుల్ విత్ 4 టేబుల్. మల్టిపుల్స్ ఆఫ్ 5 ఆర్ డివిజిబుల్ విత్ 5 టేబుల్. అంటే ఒక నంబర్ యొక్క మల్టిపుల్స్ ఆ నంబర్ తోటి కంపల్సరీ డివిజిబుల్ కావాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ 3, 6, 9, 12, 15 అనేది ఏంది? 3 మల్టిపుల్స్. కాబట్టి కంపల్సరీ 3 తోటి డివిజిబుల్ అవుతాయి. 5 మల్టిపుల్స్ ఇచ్చినాడు ఇక్కడ. 5 మల్టిపుల్స్ కంపల్సరీ దేంతో డివిజిబుల్ కావాలి? 5 తోటి డివిజిబుల్ కావాలి. అంటే ఒక నంబర్ యొక్క మల్టిపుల్స్ కనుక మనం రాస్తే ఆ మల్టిపుల్స్ కంపల్సరీ ఆ నంబర్ తోటి డివిజిబుల్ కావాలి. నెక్స్ట్ క్వశ్చన్ 36 క్వశ్చన్. ఎవ్రీ నంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అంటే ఒక నంబర్ దాని మల్టిపుల్ అవుతుందా అని అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉందనుకోండి. 3 మల్టిపుల్స్ ఏంటివి? 3, 6, 9, 12, 15 కదా. ఇట్లా రాస్తాం కదా, రాసుకుంటూ పోతాం కదా అప్ టు ఇన్ఫినిటీ వరకు. కాబట్టి 3 యొక్క మల్టిపుల్ అనేది 3 అవుతుందా కాదా? అవుతుంది. కాబట్టి ఎవ్రీ నంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. కాబట్టి ఇది ట్రూ. ప్రతి నంబర్ కూడా దానికదే మల్టిపుల్ అవుతుంది. నెక్స్ట్ కమ్ టు 37. ఎవ్రీ నంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 1. ఎవ్రీ నంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 1. 1 మల్టిపుల్స్ నేను రాసినా అనుకోండి. 1 మల్టిపుల్స్ రాస్తే ఏమొస్తుంది? 1, 2, 3, 4 ఇవన్నీ 1 మల్టిపుల్స్ అప్ టు ఇన్ఫినిటివ్. ఎవ్రీ నంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 1. ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నా అనుకోండి. 4 అనేది 1 మల్టిపుల్ అవుతుందా? ఎస్, 4 అనేది 1 మల్టిపుల్ అవుతుందా? వచ్చింది కదా. 4 అనేది 1 మల్టిపుల్ అవుతుంది. 5 అనేది 1 మల్టిపుల్ అవుతుందా? అవుతుంది. ఎవ్రీ నంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 1. కాబట్టి ఇదేంటిది? ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్ 39 క్వశ్చన్ చూడండి. ఫస్ట్ మల్టిపుల్ ఆఫ్ ఎ నంబర్ ఈజ్ నంబర్ ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ 4 మల్టిపుల్స్ రాయండి. 4 మల్టిపుల్స్ ఎంత అవుతుంది? 4 1 జా 1, 4 2 జా 8, 4 3 జా 12, 4 4 జా 16, 4 5 జా 20 అండ్ సో ఆన్. దీస్ ఆర్ ద 4 మల్టిపుల్స్. సో ఫస్ట్ మల్టిపుల్ ఏమవుతుంది? అదే నెంబర్ అవుతుంది. ఫస్ట్ మల్టిపుల్ ఆఫ్ ద నంబర్ ఈజ్ నంబర్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్, ఎవ్రీ మల్టిపుల్ ఈజ్ ఈక్వల్ టు ద నంబర్ ఆర్ గ్రేటర్ దాన్. అంటే ప్రతి మల్టిపుల్ ఒక నంబర్ యొక్క మల్టిపుల్స్ కనుక రాస్తే అందులో నువ్వు ఏ మల్టిపుల్ చూసినా కూడా ఆ నంబర్ కన్నా ఈక్వల్ కావాలి, ఆ నంబర్ కన్నా పెద్దగా ఉండాలి. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 మల్టిపుల్స్ రాస్తున్నాను. ఏంటి 5 మల్టిపుల్స్?
5 1 జా 5, 5 2 జా 10, 5 3 జా 15, 5 4 జా 20, ఇట్లా అప్ టు ఇన్ఫినిటీ వరకు రాసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఎవ్రీ మల్టిపుల్ ఈజ్ ఈక్వల్ టు ద నంబర్. ప్రతి మల్టిపుల్ కనుక తీసుకుంటే అయితే ఆ నంబర్కి ఈక్వల్ అన్నా కావాలి, లేదా దానికంటే పెద్దగానన్నా ఉండాలి. ఉన్నాయా లేవా? 5 మల్టిపుల్స్ అంటే 5కి ఈక్వల్ అన్నా కావాలి, లేదా దానికంటే పెద్దగానన్నా కావాలి. ఇట్లా ప్రతి మల్టిపుల్స్ కూడా ఇది ఒక ఏంటిది మనకు అది ఒక పాయింట్, మల్టిపుల్స్కి సంబంధించిన ఒక పాయింట్. సో దట్స్ వై ఇట్ ఈస్ ట్రూ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. The smallest multiple of a number is number itself. Smallest multiple of a number is number itself. It is a true statement. ఆన్సర్ ఉట్టినే ట్రూ అని చెప్తే సరిపోతుందా నేను అడిగినప్పుడు? యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ విత్ వన్ ఎగ్జాంపుల్. సో స్మాలెస్ట్ మల్టిపుల్ ఆఫ్ ఎ నంబర్ ఈజ్ నంబర్ ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ 3 మల్టిపుల్స్ రాయమన్నా అనుకోండి. ఏం రాస్తారు? 3 1 జా 3, 3 2 జా 6, 3 3 జా 9, 3 4 జా 12, 3 5 జా 15, 3 6 జా 18, డాష్ 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 అప్ టు ఇన్ఫినిటీ. ఓకే, సో ఇప్పుడు 3 మల్టిపుల్స్ రాసినాం. స్మాలెస్ట్ మల్టిపుల్ ఏంది? నంబర్ ఇట్ సెల్ఫ్. నంబర్ ఇట్ సెల్ఫ్. లార్జెస్ట్ మల్టిపుల్ ఏంది? కెనాట్ బి డిటర్మైన్డ్. కెనాట్ బి డిటర్మైన్డ్. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద ఆన్సర్ ఫర్ ద 40th question. So smallest multiple of a number is number itself. Next question 41. The multiple of even number is always even. చూద్దాం కరెక్టా కాదా. ఈవెన్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ ఎప్పుడు ఈవెన్ అవుతాయి అంట. 2 అనేది ఈవెన్ నెంబర్ కదా, దాని మల్టిపుల్స్ రాయండి. 2 1 జా 2, 2 2 జా 4, 2 3 జా 6, 2 4 జా 8, 2 5 జా 10, 2 6 జా 12, 2 7 జా 14 అండ్ సో ఆన్. చూడండి 2 మల్టిపుల్స్ ఇవి వచ్చినాయి. ఇందులో ప్రతిదీ కూడా ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్సే. ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్సే. ఏవి ఈవెన్ నెంబర్స్? ద నంబర్స్ విచ్ ఆర్ ఎండ్ విత్ 2 4 6 8 0. వీటితోటి కనుక ఎండ్ అయితే అవన్నీ కూడా ఈవెన్ నెంబర్సే. అవన్నీ కూడా ఈవెన్ నెంబర్సే. కాబట్టి ఇవన్నీ కూడా ఈ నెంబర్ తోటి ఎండ్ అవుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఏంటివి? ఈవెన్ నంబర్స్. ద మల్టిపుల్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ ఈవెన్. సో దిస్ ఈస్ ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ 42 క్వశ్చన్. The multiples of odd number are alternative odd and even. Multiples of odd number are alternative odd and even. చూద్దాం. 3 మల్టిపుల్స్ రాయండి. 3 అనేది ఒక ఆడ్ నెంబర్ కదా, దీని మల్టిపుల్స్ రాయండి. 3 1 జా 3, 3 2 జా 6, 3 3 జా 9, 3 4 జా 12, 3 5 జా 15, 3 6 జా 18, 3 7 జా 21, సో 3 8 జా 24 అండ్ సో ఆన్. ఇక్కడ చూడండి, ఇదేంటిది? ఆడ్. ఇది ఈవెన్. దిస్ వన్ ఈజ్ ఆడ్, ఈవెన్. దిస్ ఈజ్ ఆడ్, ఈవెన్. దిస్ ఈజ్ ఆడ్, దిస్ ఈజ్ ఈవెన్. సో ఎట్లా వచ్చినాయి? ఆడ్ ఈవెన్, ఆడ్ ఈవెన్, ఆడ్ ఈవెన్. అంటే ఆడ్ అండ్ ఈవెన్. ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్, మళ్ళీ ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్. ఆల్టర్నేటివ్గా ఆడ్ అండ్ ఈవెన్ వస్తాయి అంటున్నాడు. ఆల్టర్నేటివ్గా ఆడ్ అండ్ ఈవెన్ వస్తాయి అని అంటు కాబట్టి ఇట్ ఈజ్ ఏ ట్రూ స్టేట్మెంట్. ఎందుకంటే మనం దాని మల్టిపుల్స్ ఆడ్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ రాస్తే మనకి ఇట్లానే వచ్చినాయి కదా, ఆడ్ అండ్ ఈవెన్గానే వచ్చినాయి కాబట్టి. సో దిస్ ఈజ్ ద వాట్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాట్ మల్టిపుల్స్ ఆఫ్ ఆడ్ నెంబర్. 43. There is no end to the multiples. మల్టిపుల్స్ 2 మల్టిపుల్స్ రాయమన్నాం అనుకోండి. 2 1 జా 2, 2 3 జా 6, 2 4 జా 8, 2 5 జా 10 డాష్ 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 డాష్. అన్ని కౌంటింగ్ నెంబర్స్ యొక్క మల్టిపుల్స్ రాస్తాం. 2 మల్టిపుల్స్ అంటే 2ను అన్ని కౌంటింగ్ నెంబర్ తోటి మల్టిప్లై చేయాలి. అన్ని కౌంటింగ్ నెంబర్స్ తోటి మల్టిప్లై చేయాలి. కాబట్టి మల్టిపుల్స్కి ఎండ్ అనేది ఉంటుందా? ఉండదు. ఎండ్ అనేది ఉండదు. స్మాలెస్ట్ మల్టిపుల్ ఏంది? నంబర్ ఇట్ సెల్ఫ్. స్మాలెస్ట్ మల్టిపుల్ ఏంది? నంబర్ ఇట్ సెల్ఫ్. లార్జెస్ట్ మల్టిపుల్ ఏంటిది? వీ కెనాట్ డిటర్మైన్డ్. నెక్స్ట్ 44th క్వశ్చన్ చూడండి. 6 టేబుల్. 6 టేబుల్ని టాప్ టు బాటమ్ రాయమన్నాడు, బాటమ్ టు టాప్ రాయమన్నాడు. అంటే ఏం చేయాలి? 6 1 జా 6 నుంచి ఎట్లా రాసుకురావాలి? 6 10 జా 60 వరకు రాయాలి. అట్లనే టాప్ టు బాటమ్ అంటే 6 10 జా 60 నుంచి డాష్ 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 అప్ టు 6 1 జా 6 వరకు రాయాలి. ఇట్లా టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్, బాటమ్ టు టాప్. సో ఇట్లా రాసి
ప్రతిదీ కూడా మనం నేర్వాలి, ప్రతిదీ కూడా మనం ఏం చేయాలి, నేర్వాలి. అట్లా నేర్చి ఎక్కడ అడిగితే అక్కడ చెప్పేటట్టు మీరు ప్రాక్టీస్ కావాలి. నెక్స్ట్ 45 క్వశ్చన్ చూడండి. ఇంతవరకు దాకా చెప్పిన క్వశ్చన్స్ అన్నిటి కూడా ఇక్కడ ఒక్క దగ్గర రాయడం జరిగింది. రైట్ ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిపుల్స్. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ప్రతి నెంబర్ కూడా మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 మల్టిపుల్స్ రాస్తున్నాను. 2 మల్టిపుల్స్ ఏంటివి? 2 1 జా 2, 2 2 జా 4, 2 3 జా 6, 2 4 జా 8, 2 5 జా 10, 2 6 జా 12, 2 7 జా 14, 2 8 జా 16 అండ్ సో ఆన్. ఇది సరే, ఇక్కడ సో ఆన్ పెడదాం, అక్కడ వస్తలేదు. ఓకే. సో ఇప్పుడు ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. దీని నంబర్ అనేది దీని ఒక మల్టిపుల్ అవుతుందా కాదా? అవుతుంది. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 1. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 అనే నెంబర్ ఉన్నది, ఇది 1 మల్టిపుల్ అవుతుందా కాదా చూద్దాం. 1 మల్టిపుల్స్ ఏంటివి? 1 1 జా 1, 1 2 జా 2, 1 3 జా 3, 1 4 జా 4, 1 5 జా 5, 1 6 జా 6 అండ్ సో ఆన్. కాబట్టి 4 అనేది 1 మల్టిపుల్స్లో వస్తుందా రాదా? కాబట్టి ప్రతి నంబర్ కూడా 1 మల్టిపుల్ అవుతుంది. ఎవ్రీ నంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 1. ఎవ్రీ నంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 1. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఫస్ట్ మల్టిపుల్ ఆఫ్ ద నంబర్ ఈజ్ నంబర్ ఇట్ సెల్ఫ్. ఫస్ట్ మల్టిపుల్ ఏమైంది? అదే నెంబర్ అవుతుంది. ఫస్ట్ మల్టిపుల్ ఏమవుతుంది? అదే నెంబర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ చూడండి. ఎవ్రీ మల్టిపుల్ ఈజ్ ఈక్వల్ టు ద నంబర్ ఆర్ గ్రేటర్. మల్టిపుల్స్ని కనుక తీసుకుంటే ఈ నెంబర్కి ఈక్వల్ అన్న అవుతుంది, లేదా ఈ నెంబర్ కంటే పెద్దగానన్నా ఉంటాయి. ఈ నెంబర్ కన్నా ఈక్వల్ అన్న అవుతుంది, ఈ నెంబర్ కంటే పెద్దగానన్నా ఉంటుంది. కాబట్టి ఎవ్రీ మల్టిపుల్ ఈజ్ ఈక్వల్ టు దట్ నంబర్ ఆర్ గ్రేటర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పాయింట్ చూడండి, నాట్ క్వశ్చన్. సో ద స్మాలెస్ట్ మల్టిపుల్ ఆఫ్ యువర్ నంబర్ ఈజ్ నంబర్ ఇట్ సెల్ఫ్. స్మాలెస్ట్ మల్టిపుల్ ఏమవుతుంది? అదే నెంబర్ అవుతుంది. మల్టిపుల్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్. మల్టిపుల్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ ఆల్టర్నేటివ్ ఆడ్ అండ్ ఈవెన్. దెర్ ఈజ్ నో ఎండ్ ఫర్ మల్టిపుల్స్కి ఎండ్ ఉంటుందా? ఎండ్ అనేది ఉండదు. అంటే ఇంతకుముందు మనం చదివిన ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క క్వశ్చన్గా ఫ్రేమ్ చేసినాను. ఇప్పుడు అన్నీ కలిసి ఒక దగ్గర వచ్చినాయి. కాబట్టి ఈ క్వశ్చన్ ఒకటి వచ్చిందంటే మిగతా అన్ని క్వశ్చన్లు వచ్చినట్టే. 46th క్వశ్చన్ చూడండి. సో 46th క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ఫ్యాక్టర్? 46th క్వశ్చన్ ఏంటిది? వాట్ ఈజ్ ఫ్యాక్టర్? ఫ్యాక్టర్ అంటే ఏంటి? డివైడ్ గివెన్ నెంబర్ వితౌట్ రిమైండర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్యాక్టర్. ఒక నంబర్ ఏదన్నా ఉన్నట్టుంటే దేంతోటి డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏమి రాదో, 0 వస్తుందో రిమైండర్, దాన్ని ఫ్యాక్టర్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంది. 6ని నేను 1తో డివైడ్ చేసిన అనుకోండి, 1 6 జా 6, రిమైండర్ 0, కాబట్టి 1 అనేది ఒక ఫ్యాక్టర్. 2తో డివైడ్ చేసిన అనుకోండి 6ని, 2 3 జా 6, సో కాబట్టి 2 అనేది ఒక ఫ్యాక్టర్. 3తో డివైడ్ చేసిన అనుకోండి 6ని, 3 2 జా 6, సో దట్స్ వై రిమైండర్ 0. 3 అనేది ఒక ఫ్యాక్టర్. అంటే ఇప్పుడు ఏమేమి ఫ్యాక్టర్స్ వచ్చినాయి? 1 2 3 వచ్చినాయి. 6ని 6తో డివైడ్ చేసినాం అనుకోండి, 6 1 జా 6, ఇక్కడ కూడా రిమైండర్ 0 వచ్చింది. కాబట్టి ఫ్యాక్టర్స్ ఏంటి? ఏమేమైతాయి ఫ్యాక్టర్స్ చెప్పండి? 6 ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1 2 3 6, ఇవి ఫ్యాక్టర్స్. 6 యొక్క ఫ్యాక్టర్స్ అంటే ఏంటివి? 1 2 3 అండ్ 6. ఓకేనా? దీస్ ఆర్ ద వాట్ అబౌట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ వన్ నంబర్. Divide given number without remainder is called factor. Next question, 47th question. Every number is a factor of itself. Every number is a factor of itself. ప్రతి నంబర్ కూడా ఫ్యాక్టర్ అవుతుంది అంటున్నాడు. ఇంతకుముందు 6 ఫ్యాక్టర్స్ రాసినప్పుడు ఏమొచ్చాయి నాకు? 1 2 3 6 వచ్చింది. కాబట్టి ఈ 6 అనేది 6 ఫ్యాక్టర్ అవుతుంది కదా. కాబట్టి ఎవ్రీ నెంబర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో ఇట్ ఈజ్ ఎ ట్రూ స్టేట్మెంట్. మరి ఈ నెంబర్లో ఇచ్చిన నెంబర్ యొక్క బిగ్ ఫ్యాక్టర్ అంటే అదే నెంబర్ అవుతుంది. ఇచ్చిన నెంబర్ యొక్క బిగ్ ఫ్యాక్టర్ అంటే ఏమవుతుంది? అదే నెంబర్ అవుతుంది.
స్మాల్ ఫ్యాక్టర్ అంటే మాత్రం ఏమవుతుంది, 1 అవుతుంది. స్మాల్ ఫ్యాక్టర్ అంటే మాత్రం 1 అవుతుంది. 48. 1 is a factor of every number. Is it true statement or false statement? 1 is a factor of every number. 1 is a factor of every number. ప్రతి నెంబర్కి 1 అనేది ఫ్యాక్టర్ అవుతుందా అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 ఫ్యాక్టర్స్ రాయమన్నా అనుకోండి, ఏమొస్తుంది? 1 టేబుల్లో వస్తుంది 8, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుందా రాదు, 4 టేబుల్లో వస్తుంది, 5 టేబుల్ వస్తుందా రాదు, 6 టేబుల్ వస్తుందా రాదు, 7 టేబుల్ వస్తుందా రాదు, 8 టేబుల్. తర్వాత మళ్ళీ 8 ఇదే నెంబరే బిగ్ కాబట్టి మళ్ళీ దీని తర్వాత చెక్ చేయాల్సిన అవసరం రాదు, ఎట్లాగో రావు. కాబట్టి స్మాలెస్ట్ అంటేనేమో ఏమవుతుంది, 1 అవుతుంది. లార్జెస్ట్ అంటే ఏమవుతుంది, నంబర్ ఇట్ సెల్ఫ్ అవుతుంది. కాబట్టి 1 అనేది ప్రతిదానికి ఫ్యాక్టర్ అవుతుంది. 1 అనేది ఏమవుతుంది, ప్రతి నెంబర్కి ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నంబర్. ట్రూ స్టేట్మెంట్. 49th క్వశ్చన్ చూడండి. The first factor of a number is 1. Yes, it is a true statement. ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ 9 ఫ్యాక్టర్స్ రాయమన్నా అనుకోండి, 1 9 టేబుల్ వస్తుంది. 1 minute మళ్ళీ ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ నంబర్ ఈజ్ 1 అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 9 ఉంది అనుకోండి, 9 అది 1 టేబుల్ వస్తుందా రాదా 9? సో 1 అనేది 9 టేబుల్లో వస్తుంది. 1 అనేది ఏమవుతుంది, 9 టేబుల్లో వస్తుంది. డిస్టర్బ్ చేసినట్టు. 1 అనేది ఏ టేబుల్లో వస్తుందిరా, 9 టేబుల్లో వస్తుంది. ఓకేనా? మనకు ఇక్కడ ఫస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ నంబర్ ఈజ్ 1 అని ఇచ్చినాడు. ఫస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ నంబర్ ఈజ్ 1 అని ఇచ్చినాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 9 యొక్క ఫ్యాక్టర్స్ రాయాలనుకుంటున్నాను. 9 యొక్క ఫ్యాక్టర్స్ రాయాలనుకుంటున్నాను. 9 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? అది 1 టేబుల్లో వస్తుంది, 1 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, 4లో రాదు, 5లో రాదు, 6లో రాదు, 7లో రాదు, 8లో రాదు, 9 టేబుల్లో వస్తుంది. ఓకేనా? కాబట్టి 9 యొక్క ఫ్యాక్టర్స్ కనుక తీసుకుంటే 1 టేబుల్, 3 టేబుల్, 9 అంటే 1 3 9 అనేది ఫ్యాక్టర్స్. స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఏంటిది? 1. కాబట్టి ద ఫస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ ఈజ్ 1. 1 అనేది ప్రతి నంబర్కి ఫ్యాక్టర్ అవుతుంది. ప్రతి నెంబర్కి ఫ్యాక్టర్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి 1 అనేది ప్రతి నెంబర్కి ఫ్యాక్టర్ అవుతుంది. అండ్ స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్సో 1. స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్సో 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 చూడండి. ఎవ్రీ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ ఆర్ లెస్ దాన్ గివెన్ నెంబర్. ఎవ్రీ ఫ్యాక్టర్ ప్రతి నంబర్ యొక్క ఫ్యాక్టరు ఆ నంబర్కి ఈక్వల్ అన్నా కావాలి, లేదా దానికంటే తక్కువనన్నా కావాలి. ఓకే, ఏదైనా చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 12 ఫ్యాక్టర్స్ రాస్తున్నాను. 1 టేబుల్లో వస్తుంది 12, 1 12 జా 12, 2 టేబుల్లో 2 6 జా 12, 3 టేబుల్లో 3 4 జా 12, 4 టేబుల్లో 4 3 జా 12, 5 టేబుల్లో రాదు, 6 టేబుల్లో 6 2 జా 12, 7 టేబుల్లో రాదు, 8 టేబుల్లో రాదు 12, 9 టేబుల్లో రాదు, 10 టేబుల్లో రాదు, 11 టేబుల్లో రాదు, 12 టేబుల్. సో ఇదేంది, మనకు ఏ టేబుల్స్ని అయితే డివైడ్ అవుతుందో దాన్ని ఫ్యాక్టర్ అంటాం కదా. కాబట్టి 12 ఫ్యాక్టర్స్ ఇవన్నీ రాశాను. కాబట్టి ఇందులో స్మాలెస్ట్ అంటేనేమో 1, లార్జెస్ట్ అంటేనేమేమవుతుంది, అదే నెంబర్ అవుతుంది. కాబట్టి ప్రతి నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ కనుక తీసుకుంటే అయితే 1 అన్న కావాలి, లేదా అదన్న కావాలి, అదే నెంబర్ అన్న కావాలి, దానికంటే తక్కువనన్న ఉండాలి. అదే నెంబర్ కంటే ఎక్కువ ఎప్పుడు కూడా కాదు. ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ ఎప్పుడు కూడా దానికంటే ఎక్కువ కాదు, ఎప్పుడు దానికంటే తక్కువనే ఉంటుంది, దానికంటే తక్కువనే ఉంటుంది.
Okay, now let me start.